ఒకటో వార్డులో ఈరోజు ఇంటింటికి కార్యక్రమం కింద తిరుగుతూ ఉన్నాం. 36వ వార్డులో అయితే రోడ్లే లేవు, ఎక్కడ నీళ్ళు లేవు అనేది పెద్ద కంప్లైంట్. నీళ్ళు ఎందుకు రావంటే ట్యాంక్ ఏమో పెద్దగా కనపడతా ఉంది ఎదురుకుండా, మనకి నీళ్ళు ఎందుకు రావంటే ఆన్సర్ లేదు. రోడ్డు వేసిన చాటేమో డ్రైనేజ్ పూర్తిగా ఆపేసేటట్టు వేశారు. పిచ్చి పిచ్చిగా పనులు చేసుకుంటూ వెళ్తాంలో వీళ్ళు తొగ్గులకు పనులు మామూలుగా చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళందరూ ఎక్స్పర్ట్సే నాణ్యత సహా. ఎక్కడ చూసినా కానీ మేము ఏ ఊరు తిరిగినా కానీ సిమెంట్ రోడ్డు అంటూ వేసింది ఉన్నా, ఏ రోడ్డు వేసినా కానీ బాగున్న రోడ్డు ఏదైనా ఉన్నా అది తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో వేసింది మాత్రమే అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు. జనాలు చెప్పడమే కాదు, నిన్న మొన్న మా ఎమ్మెల్యే కూడా చెప్పాడు, 10,000 కిలోమీటర్ల రోడ్లు లోకేష్ గారు వేసారు అని చెప్పి స్పష్టంగా నా దగ్గర వీడియో కూడా ఉంది, మీకు కావాలంటే. 10,000 కిలోమీటర్ల రోడ్లు మొత్తం ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తీసుకొచ్చి వేస్తారని చెప్పేసి ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు వేస్తారు. దీంట్లో ఆయన అంటాడు 10,000 కిలోమీటర్ల రోడ్లు ఆల్రెడీ వేస్తారు, ఇంకా మాకు వేయడానికి ఏం లేవన్నట్టు, లేకపోతే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అంటే మనం ముందే వాడేశారు, ఇక మాకు వాడటానికి డబ్బులే లేవు, అందుకని మేమేం చేయలేకపోయాము అంటారు. ఆ పిచ్చోడా మంచోడా అర్థం కాదు. అయితే ఒక విషయం ఒప్పుకోవాలి, మొట్టమొదటిసారిగా ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం గురించి వాడి జీవితంలో మొట్టమొదటిసారి మాట్లాడాడు. అయితే వేయలేకపోయామని కూడా స్పష్టంగా చెప్పాడు, ఈ రోడ్లన్నీ వేయలేకపోయాం సారీ అని కూడా చెప్పాడు. ఇంత చేతగాని వాళ్ళు వీళ్ళు వచ్చి చంద్రబాబులో అభివృద్ధి గురించి పోటీ, ఆయన నాలెడ్జ్ ఎక్కడ, వీళ్ళకి ఎక్కడ, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు, ఎన్ఆర్జీఎస్ అంటే ఏంటో కూడా తెలియదు. వీడు వచ్చి చంద్రబాబు గారితో ఛాలెంజ్ అండి కామెడీలు చేస్తున్న కింగ్లు అయిపోయారు అందరూ. ఏదైనా విషయం మీద అవగాహన ఉంది అంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి ఆయన మళ్ళీ తెచ్చుకుని మనం అందరం బాగుపడదామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మేము సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన, జై టీడీపీ. నాని పని అయిపోయింది, ఓడిపోతున్నాడు. ఈరోజు 36 ఒకటి వార్డులో బాబు షూటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం బ్రహ్మాండం పట్టారు ప్రజలందరూ కూడా. ఈ 2 వార్డులో కూడా అనేక సమస్యలతో, ప్రధానంగా డ్రైనేజ్ కానీ, తాగునీరు కానీ, రోడ్లు కానీ పరిస్థితులు బాగలేదని చెప్పి మాకు అన్నీ కూడా ఎదురవుతున్నాయి. ఖచ్చితంగా ఈ 20 సంవత్సరాలు ఈ ఓటేసి గెలిపించిన కొడాల నాడి ఏం పీకాడని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ ఇంత సమస్యలు ఉంటే ఈ గ్రామాల్లో వార్డుల్లో నువ్వేం పీకుతున్నావు? 20 సంవత్సరాలు ఓట్లు ఎంచుకున్నావు, సొల్లు కౌలు చెప్పి ఓట్లు ఎంచుకున్నావు. మేము చెప్తున్నా, గతంలో 14-19 కాలంలో ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ మేము ఉన్నప్పుడు తాగునీరు కానీ ఆ రోజు ఫండ్స్ తీసుకొచ్చి అమృత్ స్కీమ్ కింద రిజర్వాయర్ నిర్మించాం. దాన్ని కనెక్షన్స్ ఇస్తా కూడా 5 ఏళ్ళు పట్టింది. ఇది నీ పందానం అంటే కొడాలి నాని. ఇవాళకి నీళ్ళు ఇవ్వాలా నువ్వు అక్కడి నుంచి? సిగ్గులేదు మళ్ళీ మాట్లాడతాకి. ఇవాళ ఇంత చేతకాని దద్దమ్మని 20 సంవత్సరాల నుంచి ఓటేసి గుడివాడ ప్రజలు గెలిపిస్తున్నారు. దయచేసి గుడివాడ నియోజక ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దుర్మార్గుడిని ఇంటికి పంపే సమయం వచ్చింది. వీడు చేసేది ఏమీ లేదు, కేవలం పేక ఆట, క్యాజినోలు, ఇసుక దోపిడీలు, భూదందాలు, భూ కబ్జాలు, ఈ తప్ప రెండో పని లేదు. పేదవాడి కష్టాలు తెలియదు. నేను ఒకటే అడుగుతున్నా, ఇవాళ ఈ ఒకటే వార్డులు కానీ 36 వాడు 5 సంవత్సరాలు ఒక్కసారన్నా వచ్చాడా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ దుర్మార్గుడు రాడు, ఆడికి పని అది కాదు. ఆడి పని అలా జేబులు నింపుకోవడం, దోసుకోవడం తప్ప రెండో పని కాదు. ఈరోజు మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. సరైన నాయకుడిని ఎన్నుకునే సమయం మీకు వచ్చింది. ఈ దుర్మార్గుడిని ఇంటికి పంపాల్సిన సమయం కూడా వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే నిన్న 10 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి ఆత్రం 420 జగన్మోహన్ రెడ్డి ఆడ దొంగాడు, ఆడేమన్నా చొక్కాలు మడత పెట్టే సమయం వచ్చిందంటారు. మీరు మడత పెట్టే మాకు చాలా ఈజీ, అది మడత పెడదాం, తేల్చుకున్నాం యుద్ధంలో. అంతేగాని మేము గాజు వేసి కూర్చోలేదు. నీకన్నా ఎక్కువే చదివే 2 ఆకులు, మీతో ఏ పోరాటానికన్నా సిద్ధంగా ఉన్నాం. అంతేగాని మీరేదో చొక్కాలు మడితే పారిపోతా భయపడతారనుకుంటున్నాం. మీ వల్ల కాదు, మీ అయ్యి వల్ల కాదు, మీరేం చేయలేరు. ఖచ్చితంగా మేము ఇంత రెడీగా ఉన్నాం. అంతేగాని పిచ్చి పిచ్చి వాగులు మానేసి ప్రజాస్వామ్యం కాపాడాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవించాలి. ఈ దుర్మార్గుడు ఆఖరికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్యని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టారు. ఈ వచ్చి ఏం చేశాడు? ఆడు బాబు పేరు పెట్టుకున్నాడు. ఆడు జాతీయ నాయకుడు ఆడేమన్నా బాబు. ఇవాళ అటువంటి మహానుభావుడిని పేరు తీసి హక్కు ఎవరికి ఇచ్చాడు వీడికి? దయచేసి మీరు అర్థం చేసుకోవాలి.
ఎందుకంటే ఉన్నత చదువుల కోసం పేదల్ని, ఎస్సీలని, బీసీలని, మైనార్టీలని విదేశాలు పంపించి మంచి చదువు అందే విధంగా ఆనాడు కార్యక్రమం తీసుకున్నాం. దాన్ని గౌరవంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నాం. ఈ దుర్మార్గుడు ఏం చేశాడు? ఇంత దుర్మార్గంగా, ఇంత అన్యాయంగానా? ఆఖరికి ఆడ అయ్యింది తీసుకొచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని పోలుస్తున్నాడు. ఎవడిచ్చాడు వీడికి ఆ హక్కు? దయచేసి ఇవన్నీ కూడా ఇంత దుర్మార్గంగా పాలనలో అనేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. యువత ప్రధానంగా ఈ రోజున ఉద్యోగాలు లేక అలో లక్షణ అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు అధికారంలో వస్తాడు, యువతకి ఖచ్చితంగా వాళ్ళని ఆదుకుంటాం, వీళ్ళందరినీ కూడా కాపాడుతూ చంద్రబాబుని గెలిపించాల్సిందిగా కోరుతూ ఇక్కడ గుడివాడలో వెంగళ రాముని మంచి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో 36వ వార్డు మరియు ఈ రోజున సాయంత్రం 1వ వార్డు పర్యటిస్తడం జరుగుతుంది. ఈ రోజున ప్రజలు యథావిధిగా ప్రతి వార్డులోనూ చెప్పినట్టుగానే అనేక రకమైనటువంటి సమస్యలు ఈ రోజున ముఖ్యంగా తాగునీరు లేని గుడివాడ నడిబొడ్డులో ఉన్న ఈ 36 వార్డులకి తాగునీరు కూడా లేని వ్యవస్థని ఇక్కడ మనం చూస్తున్నాం. 20 సంవత్సరాలుగా మనం ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి కనీస తాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మన గుడివాడ నియోజకవర్గం ఈ యొక్క వార్డులో ఉంది. అలాగే నిన్న ఎక్కడో మాట్లాడుతూ సిద్ధమని, మేము సిద్ధమైతే ఈ తెలుగుదేశం జనసేన దేనికి సిద్ధమని అడుగుతున్నాడు ఈ కొడాలని. మేము చెప్తున్నాం దేనికైనా సిద్ధమే. నువ్వు ఎన్నికలకు వస్తే ఎన్నికలకు సిద్ధం, పోరాటాలకు చేయడాలంటే పోరాటాలకైనా సిద్ధమని ఈ రోజున మేము చెబుతున్నాం. చంద్రబాబు దేనికి సిద్ధం? 175 నియోజకవర్గాలకు సిద్ధమా అని చెప్పి అడుగుతున్నాం. మేము చెప్తున్నాం ఈ రోజున అక్రమార్కులకి, సైకో పాలనకి స్వస్తి చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సిద్ధం. అలాగే గుడివాడ నియోజకవర్గంలో నువ్వు చేస్తున్న భూ కబ్జాలు ఆపడానికి మేము అందరం సిద్ధం. నువ్వు చేస్తున్న పేకాటలు ఆపడానికి మేము అందరం సిద్ధం. నువ్వు చేస్తున్న ఏదైతే క్యాసినోలు పెడుతున్నావు అట్లా ఆపడానికి మేము అందరం కూడా సిద్ధం. నువ్వు చేస్తున్న ఇసుక దోపిడీ ఆపడానికి మేము అందరం సిద్ధం. నీకు దమ్ముంటే నువ్వు గుడివాడ నియోజకవర్గంలో నువ్వు నుంచుంటున్నావో లేదో రేపు పొద్దున్న నువ్వు ప్రజలకు చెప్పు. నువ్వు అభ్యర్థివో కాదో ప్రజలకు చెప్పు. నువ్వు ప్రజల ముందు నుంచోడానికి నువ్వు సిద్ధమో కాదో ముందు ప్రజలకు చెప్పాలి. ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో చూసుకుంటే దరిదాపు మీ పార్టీలోనే 4-5 అభ్యర్థుల పేర్లు వినపడుతున్నాయి గుడివాడ నియోజకవర్గంలో. అంటే నువ్వు అభ్యర్థికి సిద్ధం కాదా? నువ్వు అభ్యర్థివా కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. గుడివాడ నియోజకవర్గంలో నువ్వు అభ్యర్థికి సిద్ధమా కాదా అది తేల్చాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ముందు నువ్వు అభ్యర్థివో కాదో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నీకుంది. నువ్వు దానికి సిద్ధమో లేదో గుడివాడ నియోజకవర్గ ప్రజలు, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము అడుగుతున్నాం. గుడివాడలో నువ్వు నియోజకవర్గంలో నువ్వు నించోడానికి సిద్ధమా కాదా దీనికి సమాధానం చెప్పాలని చెప్పి జనసేన పార్టీ తరఫున నేను అడుగుతున్నాం. అలాగే ఈ యొక్క ప్రజలందరి సమస్యలను కూడా రేపు రాబో ఎన్నికల్లో వెనిగండ్ల రాము గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించిన వెంటనే ఈ యొక్క సమస్యలన్నిటిని కూడా తీర్చి మీ అందరికీ మంచి పాలన అందించే విధంగా వెనిగండ్ల రాము గారు మీ ముందుంటారని చెప్పి తెలియజేస్తూ ఆయనకి మీ మద్దతు తెలియజేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున కోరటం జరుగుతుంది.